నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. తెలంగాణ ప్రభుత్వం ధరణి పోర్టల్పై కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి అధ్యయనానికి 5గురితో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో సభ్యులుగా కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ పీటర్, భూ నిపుణులు అడ్వకేట్ భూమి సునీల్, మాజీ డిప్యూటీ కలెక్టర్ మసూదన్లను నియమించింది. ధరణి పోర్టల్ పునర్నిర్మాణంపై ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ధరణి కమిటీ కన్వీనర్గా CCLA వ్యవహరించనుంది. ఈ రేస్పై బీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఫార్ములా ఈ రేస్పై ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. రేస్ టికెట్లు అమ్ముకుని ఒక కంపెనీ లబ్ధి పొందుతున్నారు. రేస్ వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏమీ లేదన్నారు. తమ ప్రభుత్వం ప్రతి పైసాను రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తుందన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందన్నారు. లోపాలను సరిచేసే పని ప్రారంభించామన్నారు. ఈ రేస్ హైదరాబాద్ నగరానికి రాష్ట్రానికి చాలా నష్టం జరిగింది. ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోలేదు. వాటిని చూస్తే సరే ఇదేంటో నిజమే అనుకొని లోతులోకి వెళ్ళాం. ఫార్ములా ఈ రేస్ ప్రజలందరికీ తెలియాలి. ట్రై పార్టీ అగ్రిమెంట్ ఎవరెవరికి దాన్ని తీసుకొని వచ్చి ఈడ రేస్ కండక్ట్ చేసుకొని టికెట్లు అమ్ముకొని దాంతో లబ్ధి పొందాం అనుకునేటువంటి ఒక కంపెనీ పేరు ఎస్ నెక్స్ట్ జెన్. సరే అది ఎవరిదో దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో తర్వాత చెప్తాం. వారు ABP ఫార్ములా ఈ ఇంకో కంపెనీ, ఈ ఫార్ములా ఈ రేస్ కండక్ట్ చేసే కంపెనీ ప్లస్ తెలంగాణ రాష్ట్రం, ఈ ముగ్గురు కలిసి ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసి మరి రాష్ట్రానికి ఏదైనా ట్రై పార్టీ అగ్రిమెంట్ చేసుకుంటే ఏదైనా ఈవెంట్ కండక్ట్ చేస్తే ఆ ముగ్గురు వాటాదారులు అన్నట్టు ముగ్గురు వాటాదారుల్లో మరి ప్రధానంగా హోస్ట్ చేసే నగరానికి రాష్ట్రానికి కొంత మేలు జరగాలి, వాటా రావాలి. ఈ అగ్రిమెంట్ లో ఏంటంటే టికెట్లు అమ్ముకునేదేమో ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ, రాష్ట్రానికి వచ్చేది అంటే రాష్ట్రం అంటే రేస్ కావాల్సిన ట్రాక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలి. తయారు చేస్తే రాష్ట్రం హోస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసిస్తే రాష్ట్రానికి ఏంటి ఆదాయం అంటే ఏం లేదు. మేడారం మహాజాతర ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. మంత్రులు సీతక్క, పొంగులెట్టి, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ జాతర ఏర్పాట్లపై CS తో కలిసి సమీక్షించారు. అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రభుత్వం 75 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, జనవరి 31లోగా పనులన్నీ పూర్తి చేయాలని మంత్రులు ఆదేశించారు. జాతరకు వచ్చే భక్తులు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లేలాగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఫ్రీ బస్ పథకం వల్ల మహిళా భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని, ఎటువంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తుందని ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. 6 గ్యారంటీల పేరుతో కాలయాపన చేస్తూ డ్రామాలు చేస్తే ప్రజలు హర్షించరనే విషయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే వచ్చే మార్చి, ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అంతకంటే ముందే ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉందని బండి సంజయ్ అన్నారు. అట్లా కాదని చెప్పి నరేంద్ర మోడీ గారు మహిళా గ్రూపులు కానీ మహిళా గ్రూపులు దేనికోసం ఉపయోగపడాలి? మీ కుటుంబ పోషణ కోసం ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, సేవ చేసేటండి దుప్పదత్తది. కాబట్టి అందుకే మోడీ గారు ఇవన్నీ భావించే అరే మహిళా గ్రూపులే బీజేపీ ధర్నా అవుతుంది, కాంగ్రెస్ పార్టీ ధర్నా అవుతుంది, టీఆర్ఎస్ పార్టీ ధర్నా అవుతుంది. అయితే మహిళా గ్రూపులు లీడర్ మాట్లాడాలి, పోవాలి, ధర్నా తీసుకోవాలి, ర్యాలీ తీసుకోవాలి, బహిరంగ సభలు తీసుకోవాలి. దానికి మాత్రం ఉపయోగపడుతున్నాయి. అట్లా కాదని చెప్పి నరేంద్ర మోడీ గారు మహిళా గ్రూపులు ప్రారంభించిన తర్వాత వాళ్ళ కాళ్ళ మీద, సొంత కాళ్ళ మీద వాళ్ళు సొంత వ్యాపారం చేసుకోవాలి, దాని ద్వారా కుటుంబాన్ని పోషించుకోవాలి, దాని ద్వారా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో 80,000 నుంచి 5 లక్షల వరకు లోన్ ఇస్తాడు ఒక్కొక్కరికి. 2 సంవత్సరాల మహిళా గ్రూపు నడుస్తుంది, గ్రూపు కూడా లోన్ ఇస్తున్నాం. దాన్ని మీరు తీసుకుపోయి దరఖాస్తు చేసి ఉపయోగించుకోవాలి. మీకు లోన్ ఇవ్వంటే మళ్ళీ మేడం చెప్పండి. కానీ మహిళా గ్రూపులు దేనికోసం ఉపయోగపడాలి? మీ కుటుంబ పోషణ కోసం ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి, సేవ చేసేటండి దుప్పదత్తది. కాబట్టి అందుకే మోడీ గారి
వైసీపీ నేతలు టికెట్ కోసం నేతల చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ కోసం 1కి 10 సార్లు సీఎం జగన్ పార్టీ పెద్దల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. సిట్టింగ్ సీటు ఇవ్వకపోయినా ఏదో ఒక చోట నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పించనంటూ వేడుకుంటున్నారు. మార్పులు చేర్పులు జాబితా రాకముందే తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు పార్టీ నేతలు. నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పులు చేర్పులపై సీఎం జగన్ చేస్తున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. ఇప్పటికే 2 దఫాలుగా 38 నియోజకవర్గాల్లో మార్పులు చేసింది వైసీపీ హైకమాండ్. తాజాగా 3వ జాబితా విడుదల చేసేందుకు రెడీ అవుతోంది. 3వ జాబితాలోనూ మార్పులు చేర్పులు భారీగానే ఉంటాయని తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి వారి స్థానంలో కొత్త వారిని ఇన్ఛార్జీలుగా నియమించాలని జగన్ భావిస్తున్న నేపథ్యంలో 3వ జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయన్నది టెన్షన్ గా మారింది. ఇప్పటికే కొన్ని స్థానాలపై సీఎం క్యాంపు కార్యాలయంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలను పిలిచి చర్చించారు. వారికి ఏ పరిస్థితుల్లో తాము టికెట్ ఇవ్వలేకపోతుంది తెలియజెప్పారు. మరోవైపు టికెట్ దక్కే అవకాశం లేని నేతలు సీఎం క్యాంపు కార్యాలయం, పార్టీ ముఖ్య నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. 3వ జాబితాలో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులకు టికెట్ ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. పార్టీ పెద్దలు ఇప్పటికే ఈ విషయాన్ని ఎమ్మెల్యేకు స్పష్టం చేశారు. అయినా గత 2 రోజులుగా ఆయన సీఎం క్యాంపు కార్యాలయం దగ్గర మకాం వేసి ఆయన ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఇక చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజాకి ఈసారి టికెట్ ఇవ్వమని పార్టీ పెద్దలు స్పష్టం చేశారు. అయితే ఈయన కూడా టికెట్ సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సీఎం జగన్తో భేటీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్కి కూడా ఈసారి వైసీపీ టికెట్ నిరాకరించింది. గోరంట్ల మాధవ్పై ఉన్న వివాదాల నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇచ్చినా గెలిచే అవకాశం లేదని వైసీపీ భావించింది. ఈసారి హిందూపురం ఎంపీ అభ్యర్థిగా మాజీ ఎంపీ శాంతాని ప్రకటించారు సీఎం జగన్. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఇవ్వాలని మాధవ్ పార్టీ హైకమాండ్ను కోరుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా పార్టీ పెద్దలతో చర్చలు జరిపారు గోరంట్ల మాధవ్. తాజాగా మరోసారి సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇక మంత్రి గుమ్మానూర్ జయరాంకి సైతం వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కే అవకాశం లేదని ప్రచారం జరుగుతోంది. ఆయనను కర్నూలు ఎంపీగా పోటీ చేయాలని వైసీపీ పెద్దలు సూచిస్తున్నారట. అయితే అందుకు జయరాం సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఆలూరు నుంచే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ పెద్దలకు స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. అయినా హైకమాండ్ నుండి సానుకూల స్పందన రాలేదు అనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యకర్తలు, అనుచరులతో సమావేశమయ్యారు మంత్రి జయరాం. పార్టీ పెద్దలపై ఒత్తిడి తెచ్చేందుకు జయరాం కార్యకర్తలతో సమావేశమైనట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు. మొత్తానికి భారీ స్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జీలను మార్చుతోంది వైసీపీ. మరి ఇన్ని మార్పులు వైసీపీకి కలిసొస్తాయా లేదా అనేది చూడాలి. 3వ లిస్టు తర్వాత ఎంతమంది పార్టీలో ఉంటారో, ఎంతమంది గుడ్ బై చెప్తారో కూడా చూడాల్సి ఉంది. ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం కుదిపేస్తోంది. ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో అధికార ప్రతిపక్షాల మధ్య ఓట్ల పంచాయతీపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. దొంగ ఓట్ల వ్యవహారాన్ని టీడీపీ, జనసేన పార్టీలు ఈసీ దృష్టికి తీసుకెళ్లాయి. ఏపీలో ఓటరు జాబితాలో జరుగుతున్న అక్రమాలపై కంప్లైంట్ చేశాయి. మరోవైపు వారికి కౌంటర్గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ విజయవాడలో నిర్వహించిన సమావేశానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఎన్నికల సంఘాన్ని కలిసి అన్ని విషయాలను వారికి స్పష్టంగా వివరించామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎప్పుడు లేని విధంగా అరాచకులు జరుగుతున్నాయని ఆరోపించారు. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు వచ్చిందని, అందుకే నకిలీ ఓట్లు చేర్చేందుకు ఆ పార్టీ నేతలు కుట్రలు చేస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ, జనసేన నేతలపై సుమారు 6 నుంచి 7,000 కేసులు పెట్టారని ఈ సందర్భంగా తెలియజేశారు.
అన్ని విషయాలు కూడా చాలా స్పష్టంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాం. నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాజకీయాల్లోకి రావడమే కాకుండా రాజకీయాలను వాచ్ చేస్తూ ఉండడం కానీ ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడూ జరగనటువంటి అరాచకాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇంతవరకు మీరు చూస్తే కేసులు అయితే మా మీద విపరీతంగా బుక్ చేసి అంటే ఎక్కడ కూడా పనిచేయకుండా చేయడం కోసం రాజకీయ పార్టీల్ని రాజకీయ పార్టీల కార్యకర్తల్ని లేకుంటే అందులో పనిచేసే వ్యవస్థని మొత్తం సర్వనాశనం చేయాలి, నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేశారు. ఇప్పుడు ప్రజల్లో ఉండే తిరుగుబాటు చూసిన తర్వాత హోల్సేల్ గా ఓటర్స్ అందరినీ మార్చేయడం, దొంగ ఓట్లు వేసుకోవడం ఇలాంటివి చేస్తే తప్ప సాధ్యం కాదనే కన్క్లూజన్కి వచ్చారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో నమోదవుతున్న దొంగ ఓట్లపై సిఈసికి ఫిర్యాదు చేసినట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు 1,00,000కు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ కేసులు పెరిగిపోయాయన్నారు. సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు అన్ని అంశాలను సిఈసికి వివరించారని పవన్ చెప్పారు. అలాగే వైసీపీ ఏమేం చేసింది ఇప్పుడు దాకా దొంగ ఓట్లు రిజిస్టర్ చేశారు. చంద్రగిరి ఇందాక మీరు చెప్పినట్టు చంద్రగిరిలో దాదాపు 1,00,000 పైచిలుకు ఓట్లు దొంగ ఓట్లు నమోదు చేస్తే దాదాపు దాంట్లో 1/3 1/4 ఆల్మోస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఇలా ప్రతి చోట ప్రతి నియోజకవర్గంలో ప్రతి బూత్లో ఏ స్థాయిలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయి, ఎలా తీసేయాలి వీటి మీద చాలా స్పష్టంగా వివరించారు. జనసేన తరఫు నుంచి నేను ప్రత్యేకంగా వివరించింది ఎలక్షన్ కమిషన్కి. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి లా అండ్ ఆర్డర్ కంప్లీట్గా దిగజారిపోయింది. మరోవైపు 6 అంశాలపై సిఈసికి ఫిర్యాదు చేశామని విజయసాయిరెడ్డి తెలిపారు. జనసేన గుర్తింపు లేని పార్టీ అన్న ఆయన టీడీపీతో పాటు జనసేనను ఎలా అనుమతించారని ప్రశ్నించారు. జనసేనకు ఉన్న గ్లాస్ సింబల్ జనరల్ సింబల్ అని చెప్పారు. ఓ వ్యక్తికి బోగస్ ఓట్లు ఎన్ని ఉన్నాయో ఎలా తెలుస్తుందో చెప్పాలని విజయసాయిరెడ్డి తెలిపారు. జనసేన అన్నటువంటిది అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. గ్లాస్ సింబల్ అన్నటువంటిది ఒక జనరల్ సింబల్. అటువంటి సింబల్ ని గతంలో 2019 ఎన్నికల్లో గడిచినటువంటి ఎన్నికల్లో గ్లాస్ సింబల్ త్రూఅవుట్ ద స్టేట్ ఇవ్వడం జరిగింది. అటువంటి సింబల్ ని కామన్ సింబల్ ని ఒక పొలిటికల్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని స్థానాల్లో 175 స్థానాల్లో కొన్ని స్థానాల్లో పోటీ చేసేటటువంటి ఒక రాజకీయ పార్టీకి ఒక సింబల్ కేటాయించడం జనరల్ సింబల్లో నుంచి అది చట్ట విరుద్ధం అది అన్నటువంటి విషయాన్ని కూడా మేము ఎలక్షన్ కమిషన్కి నివేదించడం జరిగింది. మొత్తం మీద ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ నకిలీ ఓట్లు, అనర్హులను లిస్టులో చేర్చడం, అనర్హులను తొలగించడం చకచక జరగడం ఆసక్తి పెంచుతున్నాయి. తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి అధికారంలో ఉన్నా లేకున్నా ఆయనకు నచ్చినట్లు చేస్తాడు. అప్పుడు మంత్రిగా ఉన్నా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఆయనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. తాజాగా ఎలక్షన్స్ తర్వాత రిలాక్స్ అవ్వడానికి ఎమ్మెల్యే మల్లన్న గోవాకు వెళ్లారు. కొంతమంది నేతలతో గోవాలో ఎంజాయ్ చేస్తూ వీడియోలు రిలీజ్ చేశారు. సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు. సముద్రంలో పారా స్లైడింగ్ చేస్తూ హుషారుగా కనిపించారు. అంతటితో ఆగకుండా అక్కడే బోటు నడిపి తెలుగు వాళ్లతో జై మల్లన్న అనిపించుకున్నాడు. ఈ వీడియోను ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. శ్రీశైలం జలాశయాన్ని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు సిడబ్ల్యూసి బృందం సందర్శించింది. 10 మంది సభ్యులతో కూడిన ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి బృందం శ్రీశైలం డ్యామ్ గేట్లు, ఫ్లాంజ్ పూల్ను పరిశీలించింది. జలాశయం మరమ్మతులు, రోడ్డు పనులకు 149 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా.
పురాతన ప్రాజెక్టుల మరమ్మతుల కోసం కేంద్ర ప్రభుత్వం డ్రిప్పు స్కీమ్ కింద ఎంపిక చేసి వాటికి ప్రపంచ బ్యాంకు నుంచి రుణ సహాయాన్ని అందజేస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద దీర్ఘకాలికంగా పెరిగిపోయిన మరమ్మతుల పనులను చేపట్టాలని అధికారులు 2 సంవత్సరాల నుంచి ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ బృందం శ్రీశైలం డ్యాంను పరిశీలించింది. 0.3 meters 1 minute, sir. 0.3 meters 1 minute. 0.3. గుంటూరు కరం సినిమా టికెట్ ధరలు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. నైజాంలో సింగిల్ స్క్రీన్లలో రెగ్యులర్ ధర ₹175 కాగా ₹65 పెంచుకునే వెసులుబాటు కల్పించింది. ఇలా సింగిల్ స్క్రీన్లో ₹250 టికెట్ ఉండబోతుంది. అలాగే మల్టీప్లెక్స్లో రెగ్యులర్గా ₹295 టికెట్లుండగా ₹100 పెంచుకోవడానికి అనుమతిచ్చారు. ఇలా మల్టీప్లెక్స్లో టికెట్ ధర ₹395గా మారిపోయింది. ఉదయం 4 గంటలకు షోలు వేసుకోవడానికి కూడా తెలంగాణ సర్కార్ పర్మిషన్ ఇచ్చింది. వారం రోజుల పాటు ఉదయం 4 గంటల షో వేసుకోవచ్చని తెలిపింది. అలాగే సినిమా విడుదలయ్యే మొదటి రోజు అర్ధరాత్రి 1 గంట షోలకు కూడా అనుమతిచ్చింది. ఇలా జనవరి 11వ తేదీ అర్ధరాత్రి 1 గంటలకు మొత్తం 23 థియేటర్లలో ఈ సినిమా వేసుకునే అవకాశం కల్పించారు. సినీ నటి అనన్య నాగర్ల బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని హ్యాపీ మొబైల్ స్టోర్స్లో సందడి చేశారు. రెడ్మీ నోట్ 13 సిరీస్ను హ్యాపీ మొబైల్ సంస్థ ప్రతినిధులతో కలిసి అనన్య లాంచ్ చేశారు. రెడ్మీ నోట్ 13 సిరీస్ ఫోన్ల అమ్మకాలతో వచ్చే లాభాలతో అక్షయ పాత్ర ద్వారా హ్యాపీ మొబైల్ సంస్థ పేదలకు భోజనం ఏర్పాటు చేస్తుందని కొనియాడారు. రక్తదానం ద్వారా ఇంతవరకు 10,000కు పైగా జీవితాలను కాపాడామని హ్యాపీ మొబైల్ సీఎండీ కృష్ణ పవన్ తెలిపారు. ఈరోజు రెడ్మీ నోట్ 13 5G ఫోన్ లాంచ్కి బంజారా హిల్స్లోని హ్యాపీ మొబైల్స్కి రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ ఫోన్ గురించి తెలుసుకున్నంతసేపు చాలా కొత్త ఫీచర్స్ చాలా వచ్చాయి. లైక్ ఇది ప్యూర్ వీగన్ లెదర్తో చేశారంట. అంటే ఫోన్స్లో లెదర్ రావడం చాలా తక్కువ, అఫోర్డబుల్ ప్రైసెస్లో, అండ్ మంచి 200 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. అండ్ 19 మినిట్స్లోనే బ్యాటరీ కూడా మనకి ఫుల్ బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందంట. సో ఇలా చాలా కొత్త ఫీచర్స్ వచ్చాయి. దాన్ని నేను లాంచ్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. హ్యాపీ మొబైల్స్తో వర్క్ చేయడం కూడా చాలా ఎగ్జైటింగ్గా అనిపిస్తుంది. ఇది ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో 83 స్టోర్స్ ఉన్నాయంట. అండ్ 2 మిలియన్ ప్లస్ కస్టమర్స్ ఉన్నారంట. అండ్ నాకు చాలా ఎగ్జైటింగ్గా అనిపించిన విషయం ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నది, ప్రతి ఒక్క కస్టమర్ వాళ్ళు ఫోన్ కొనుగోలు చేసిన అప్పుడు ప్రతి ఒక్క కస్టమర్కి అక్షయ పాత్ర ద్వారా ఒక్కొక్క కిడ్కి వాళ్ళు మీల్స్ అనేవి సర్వ్ చేయడం బర్త్డేస్కి అలా జరుగుతుంది. చాలా ఐఎమ్ వెరీ టచ్డ్ అండి ఆఫ్టర్ నోయింగ్ దట్. చాలా అండ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర బ్లడ్ డేటాబేస్ కూడా ఉందంట. సో ఇలాంటి కొత్త కొత్త విషయాలన్నీ తెలుసుకున్న తర్వాత హ్యాపీ మొబైల్స్ మీద నాకు కూడా చాలా రెస్పెక్ట్ పెరిగింది. నేను ఈరోజు రెడ్మీ నోట్ Redmi Note 13 Pro Plus.